మన చిన్నప్పుడు టెర్మినేటర్ సినిమా చూసి ఉంటాం. అయితే ఈ మధ్యకాలంలో ఏ టెక్నాలజీ ఇన్వెన్షన్ చూసిన తర్వాత ఆ టెర్మినేటర్ సినిమా రియల్ లైఫ్లో కూడా చూస్తామో అనిపిస్తుంది. తాజాగా బోస్టన్ డైనమిక్స్ కంపెనీ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే ఒక హ్యూమనాయిడ్ రోబోకి సంబంధించిన వీడియోని రిలీజ్ చేశారు. ఆ ఏఐ టెక్నాలజీ సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ బ్యాచ్ సక్సెస్ఫుల్ గా పూర్తయిందండి. ప్రస్తుతం సెకండ్ బ్యాచ్ రన్ అవుతుంది. థర్డ్ బ్యాచ్ ని ఏప్రిల్ 5వ తారీఖున స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అయితే స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ ఉండడం వల్ల వాళ్ళ రిక్వెస్ట్ మేరకు థర్డ్ బ్యాచ్ ని ఏప్రిల్ 25వ తారీఖు పోస్ట్ పోన్ చేసాము. ఏప్రిల్ 25వ తారీఖు నుండి అయితే మనకి థర్డ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కోర్సు డ్యూరేషన్ 45 రోజులు. అలానే మే 5వ తారీఖున ఫోర్త్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇది స్టూడెంట్స్ స్పెషల్ కోర్స్. 30 రోజుల్లోనే ఈ కోర్స్ కంప్లీట్ అవుతుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. కోర్స్ తో పాటుగా స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు మనం ఏ కన్సల్టేషన్ కూడా అందిస్తున్నాం అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెరీర్ గైడెన్స్ లేదంటే ఏ సంబంధించిన కన్సల్టేషన్ కావాలనుకునే వాళ్ళైతే స్క్రీన్ మీద కనిపించే నంబర్కి వాట్సాప్ చేయండి. బోస్టన్ డైనమిక్స్ కంపెనీ వాళ్ళు ప్రపంచంలోనే అత్యాధునిక డైనమిక్ హ్యూమనాయిడ్ రోబోట్ అట్లాస్ ని తాజాగా మార్కెట్ లోకి విడుదల చేశారు. ఇది రియల్ వరల్డ్ అప్లికేషన్స్ కోసం మనుషులకి సహాయపడే విధంగా దీన్ని రూపొందించారు. ఇక ఈ రోబోని తయారు చేయడం కోసం దశాబ్దాల పాటు బోస్టన్ డైనమిక్ కంపెనీ వాళ్ళు రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ చేశారు. తాజాగా బోస్టన్ డైనమిక్స్ కంపెనీ వాళ్ళు ఆవిష్కరించిన అట్లాస్ రోబోలో వాళ్ళు తీసుకొచ్చిన సృజనాత్మకత అంతా బయటకు తెలుస్తుంది. మొన్నటి వరకు హైడ్రాలిక్ పవర్ తో పనిచేసిన ఈ రోబోట్లు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ పవర్ తో పనిచేస్తుంది. కొత్తగా తీసుకొచ్చిన ఈ రోబోట్ లో మరింత ఎఫిషియన్సీ, తక్కువ నాయిస్, అలానే సరికొత్త ఎబిలిటీస్ తో ఈ ఏఐ రోబోట్ మార్కెట్ లోకి తీసుకురాబోతున్నారు. ఈ కంపెనీ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇతర రోబోటిక్స్ కంపెనీ వాళ్ళు ఆ రోబోట్లు చూడగానే ఇవి రోబోలు అని అర్థమవుతాయి. కానీ బోస్టన్ డైనమిక్స్ రోబోట్లు మాత్రం అచ్చం మనిషిని పోలినట్టుగా ఈ రోబోట్లని డిజైన్ చేయడమే వీరి యొక్క ప్రత్యేకత. ప్రధానంగా మనుషులు ఎలా నడుస్తారో ఇంచుమించుగా మనుషుల యొక్క మూవ్మెంట్ ని క్యాప్చర్ చేయడం ఈ రోబో యొక్క ప్రత్యేకత. అలానే ఈ రోబోట్ లో అద్భుతమైన బ్యాలెన్సింగ్ క్యాపబిలిటీస్ ఉంటాయి. ఎజిలిటీ ఉంటుంది. ఎజిలిటీ అంటే అర్థం ఏంటంటే స్ట్రెంత్ గా నడవడం. అలానే డిఫరెంట్ ప్లేసెస్ లో కూడా స్మార్ట్ గా ఈ రోబోట్లు ప్రవర్తిస్తాయన్నమాట. ఇప్పటికే బోస్టన్ డైనమిక్ కంపెనీ వాళ్ళు అట్లాస్ రోబోట్ ని ఆవిష్కరించడం జరిగింది. అయితే తాజాగా తీసుకొచ్చిన అట్లాస్ రోబోట్ పాత రోబోట్ తో పోలిస్తే మరింత అడ్వాన్స్ రోబోట్ అన్నమాట. ఫస్ట్ విషయం మాట్లాడుకుంటే హైడ్రాలిక్ పవర్ నుంచి ఎలక్ట్రిక్ పవర్ లోకి తీసుకురావడం వల్ల ఎక్కువ ఎఫిషియన్సీ ఇవ్వడంతో పాటుగా మరిన్ని క్యాపబిలిటీస్ ఈ ఏఐ రోబోట్ లో లభిస్తుంది. చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ ని చాలా అద్భుతంగా క్యాప్చర్ చేసే క్యాపబిలిటీస్ దీంట్లో లభిస్తుంది. అలానే ఆఫీస్ మరియు హోమ్ వంటి ఎన్విరాన్మెంట్ లో కూడా ఈ రోబోట్ పరిసర ప్రాంతాలని ఈజీగా సెన్స్ చేయగలుగుతుంది. ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ ద్వారా ఈ రోబోట్ పనిచేయడం స్టార్ట్ చేస్తుందో దీని యొక్క మూవ్మెంట్ లో కూడా తేడా కనిపిస్తుంది. అయితే బోస్టన్ డైనమిక్ కంపెనీ సంబంధించిన అట్లాస్ రోబోట్ ని ఏ ప్రాంతాల్లో ఉపయోగించే అవకాశం ఉంటుంది. రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ విభాగంలో హెల్ప్ చేస్తుంది. రెండోది మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉపయోగపడుతుంది. లాజిస్టిక్స్, హెల్త్ కేర్, డిజాస్టర్ రెస్పాన్స్ లో ఈ అట్లాస్ ఏ రోబోట్ ని ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఇటువంటి ప్రాంతాల్లోనే ఈజీగా నడవగలే కెపబిలిటీ ఉండటం, తక్కువ నాయిస్ రావడం వల్ల దాదాపుగా మనిషిని పోలిన ఉన్న ఈ రోబోట్ ఎటువంటి ఎన్విరాన్మెంట్ లో అయినా కూడా పనిచేసే విధంగా దీన్ని రూపొందించారు. ఇక అట్లాస్ కొత్త రోబోలో తీసుకొచ్చిన మార్పులు చూసుకున్నట్లయితే దీని యొక్క హ్యూమనాయిడ్ ఫార్మ్ ఫ్యాక్టర్ అనే చెప్పాలి. ఈ రోబోట్ యొక్క బాడీ షేప్ ని పూర్తిగా మార్చేశారు. చూడగానే ఒక నెక్స్ట్ లెవెల్ టెర్మినేటర్ సినిమాని పోలినట్టుగా ఈ రోబో పార్ట్స్ అనే కనిపిస్తున్నాయి. చాలా గ్రేస్ గా, స్పీడ్ గా, ఎటువంటి లాగ్ లేకుండా ఈ రోబోట్లు నడుస్తాయి. ఇక ఈ రోబోలో ఉన్న ప్రత్యేక ఆకర్షణలు ఎథ్లెటిక్ ఇంటెలిజెన్స్, అంటే పర్సెప్షన్ మరియు కంట్రోల్ మధ్య కనెక్షన్ ఉండడం ద్వారా ఇంచుమించుగా ఈ రోబో ఎగిరినంత పని కూడా చేస్తుంది. ఇక నెక్స్ట్ ఇందులో డైనామిక్ మ్యానిపులేషన్ అనే ఆప్షన్ కూడా ఉంది. పూర్తిగా దీని హ్యాండ్స్ ని బాగా ఉపయోగించుకుని వివిధ రకాల మోషన్స్ చేయగలుగుతుంది. అలానే రోజువారీ పనులు చేయడానికి హెల్ప్ అవుతుంది. మూడోది రియల్ టైం పర్సెప్షన్. చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఇందులో ఉన్న డెప్త్ సెన్సార్ ద్వారా ఎన్విరాన్మెంట్ లో ఉన్న పాయింట్ క్లౌడ్స్ ని కనెక్ట్ చేస్తుంది. ఇక తర్వాత నిమిషం మోడల్ ప్రెడిక్టివ్ కంట్రోల్. ఈ రోబో నడుస్తున్న ప్రతిసారి కూడా మోడల్ ప్రెడిక్టివ్ కంట్రోల్ ద్వారా, అంటే ఏఐ లోని అల్గారిథమ్స్ ని యూజ్ చేసుకుని మూవ్మెంట్ అనేది ఎంత ఫాస్ట్ గా ఉండాలి లేదంటే ఏ టైంలో స్లో అవ్వాలి, ఇటువంటి వివరాలన్నీ కూడా బోస్టన్ డైనమిక్స్ రోబోట్ చేయగలుగుతుంది. ఇక ఈ రోబో యొక్క బరువు 89 కేజీలుగా ఉంది. హైట్ 1.5 మీటర్లు. ప్రస్తుతానికి బోస్టన్ డైనమిక్స్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన మోస్ట్ డైనమిక్ ఏఐ రోబోట్ ఇదే. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించిన మరిన్ని ఫీచర్స్ అలానే మరిన్ని వివరాలు బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక బోస్టన్ డైనమిక్స్ సంబంధించిన అట్లాస్ రోబో యొక్క ధర ఇప్పటికైతే కంపెనీ వాళ్ళు వెల్లడించలేదు. ఈ కంపెనీ వాళ్ళు యూజ్ చేస్తున్న టెక్నాలజీని చూస్తే టెస్లా కంపెనీ వాళ్ళు చెప్తున్న ఆప్టిమస్ రోబో కంటే ఎక్కువ రేటుకే ఈ కంపెనీ వాళ్ళు ఈ ఏఐ రోబోట్ ని మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇది
బోస్టన్ డైనమిక్స్ కంపెనీ వాళ్ళు ఆవిష్కరించిన అట్లాస్ రోబోట్ యొక్క పూర్తి సమాచారం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.